మే నెలలో వచ్చే పండుగలు శుభముహూర్తాల తేదీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మే నెలలో అధికమాసం ఏర్పడుతుంది. ఈ అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. కాబట్టి అధిక జ్యేష్ఠమాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, అలాగే రోహిణీ కార్త ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, మరియు డొల్లకర్తరి నిజకర్తరి ఎప్పటి నుండి ప్రారంభం కాబోతున్నాయి, ఇంకా మరెన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం వైశాఖమాసం నడుస్తోంది. మే 16వ తేదీ శనివారం వరకు వైశాఖమాసం ఉంటుంది. ఆ తర్వాత మే 17వ తేదీ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ అధికమాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, నామకరణ వేడుకలు ఇలాంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు. అసలు అధికమాసం అంటే ఏమిటంటే, సాధారణంగా ఒక సంవత్సరానికి 12 మాసాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ 2026లో మాత్రం మొత్తం 13 మాసాలు వచ్చాయి. అంటే ఒక మాసం అధికంగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అధికమాసం అని అంటారు. మే 17వ తేదీ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమై జూన్ 15 వరకు ఉంటుంది. అయితే ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు కొరత లేకుండా ఉంటుందని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడట. ఈ ఒక్క నెలలో చేసే విష్ణుమూర్తి పూజలకు 1,000,000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. అయితే ఈ అధిక జ్యేష్ఠమాసంలో పొరపాటున కూడా వివాహాలు నిర్వహించకూడదు. అలాగే శంకుస్థాపన పనులు, ఉపనయనాలు, అన్నప్రాసన వేడుకలు, నూతన వ్యాపారాలు, అక్షరాభ్యాసాలు, పిల్లలకు చెవులు కుట్టించడం ఇలాంటి శుభకార్యాలను ఈ అధిక జ్యేష్ఠమాసంలో నిర్వహించకూడదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అధికమాసం ఏర్పడుతుంది. కాబట్టి ఈ అధికమాసం రాకముందే ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు ఉంటే వెంటనే వాటిని నిర్వహించుకోండి. ఈ అధికమాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివినా సరే 1,000,000 జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ అధికమాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చెయ్యాలని నియమముంది. అంటే మే 17 నుండి జూన్ 15 వరకు ఏదైనా ఒక రోజు పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందట. అలాగే మన శాస్త్రాల ప్రకారం ఈ అధిక జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం చేయండి. దీనివల్ల మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ మే నెలలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం. మే 1వ తేదీ శుక్రవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడుతుంది. మే 4వ తేదీ సోమవారం నుండి డొల్లకర్తరి ప్రారంభమవుతుంది. అలాగే మే 11వ తేదీ నుండి మే 29 వరకు నిజకర్తరి ఉంటుంది. అయితే మనలో చాలామందికి ఈ కర్తరి గురించి తెలియకపోవచ్చు. ఈ కర్తరీలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డొల్లకర్తరి, రెండవది నిజకర్తరి. అంటే మే 4వ తేదీ నుండి మే 29 వరకు కర్తరీలు ఉంటాయి. ఈ కర్తరి రోజుల్లో పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు వివరిస్తున్నారు. అవేమిటంటే నూతన గృహ ఆరంభాలు లేదా నూతన గృహప్రవేశాలు చేయకూడదు. అలాగే ఈ కర్తరి సమయంలో పాత ఇంటికి మరమ్మత్తులు చేయించకూడదు. అలాగే శంకుస్థాపన పనులు, కొత్త ఇంటికి సింహద్వారం కట్టడం, ఇంటిపైన పిల్లర్లు వేయడం కూడా చేయకూడదు. అంటే ఈ కర్తరి సమయంలో మే 4 నుండి 29 వరకు ఇంటి పనులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ కర్తరి సమయంలో చెట్లు నరకడం, భూమిని తవ్వడం అస్సలు చేయకండి. మరీ ముఖ్యంగా ఈ సమయంలో కొత్త వాహనాలు కూడా కొనకూడదు. మే 5వ తేదీ మంగళవారం నాడు అంగారక సంకటర చతుర్థి ఏర్పడుతుంది. ఇక మే 12వ తేదీ మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ సంవత్సరం మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. అలాగే మే 13 బుధవారం నాడు ఏకాదశి ఏర్పడుతుంది. ఇక మే 16వ తేదీన శనివారం నాడు అమావాస్య ఏర్పడబోతోంది. ఈ రోజుతో వైశాఖమాసం ముగిసిపోతుంది. ఇక మే 25వ తేదీ సోమవారం నుండి రోహిణీ కార్త ప్రారంభమవుతుంది. మే 31 ఆదివారం పౌర్ణమి ఏర్పడుతుంది. అలాగే ఈ మే నెలలో శుభముహూర్తాలకు ముఖ్యమైన తేదీలు తెలుసుకుందాం. మే 1వ తేదీన శుక్రవారం నాడు గృహప్రవేశం చేయడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ రోజున శంకుస్థాపన పనులు, భూమి పూజలు చేసుకోవచ్చు. అలాగే మే 2వ తేదీ శనివారం నాడు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి శుభముహూర్తం ఉంది. మే 3వ తేదీ ఆదివారం నాడు ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. మే 4వ తేదీ సోమవారం నాడు చిన్నపిల్లల
నిరుపేదలకు చెవులు కుట్టించడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. అలాగే మే 25 నుండి రోహిణీకార్త ప్రారంభమై జూన్ 7వ తారీఖు వరకు రోహిణీకార్త ఉంటుంది. ఈ రోహిణీకార్త సమయంలో రోలుపగిల ఎండలు ఉంటాయి. కాబట్టి నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి. కొబ్బరి నీళ్లు, పళ్లను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోహిణీకార్తలో వేప చెట్టును మరియు రావి చెట్టును నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట. ఈ విధంగా మే నెలలో ఏర్పడే పండుగలు, శుభముహూర్తాలు తెలుసుకున్నారు కదా. ఇక మనలో చాలామందికి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి. కాబట్టి కొన్ని సందేహాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు, చెత్తబుట్టలు ఉంటే మీ ఇంటికి దరిద్రమని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది. కాబట్టి ఇంటి ముందు చెప్పులు, చెత్తబుట్టలు, పాత సామాన్లు ఏమైనా ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. అలాగే వివాహమైన ఆడవారు స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగుపెట్టకూడదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే మన వంటగదిలో అన్నపూర్ణదేవి కొలువై ఉంటుంది. కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండా ఉదయాన్నే వంట చేస్తే దీనివల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కొండెక్కితే అపశకునమని చాలామంది భయపడిపోతూ ఉంటారు. అయితే దీపం కొండెక్కితే వెంటనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివి దీపానికి క్షమాపణ చెప్పి కొత్త దీపం వెలిగించండి. ఎలాంటి దోషం ఉండదు. అలాగే మన పాత బట్టలు దానం చేయకూడదని, అలా చేస్తే మన అదృష్టం తగ్గిపోతుందని కొంతమంది అంటూ ఉంటారు. అయితే చినిగిన బట్టలను అస్సలు దానం చేయకూడదు. అలాగే పాత బట్టలు దానం చేసేటప్పుడు వాటిని ఉతికి దానం చెయ్యాలి. లేదంటే మీ అదృష్టం మొత్తం తగ్గిపోతుంది. ఇక మంగళవారం పూట ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదని అంటారు. కాని మంగళవారం పూట మీ అప్పు కొంత తీరిస్తే మాత్రం మీ అప్పు మొత్తం త్వరగా తీరిపోతుంది. ఇక పూజగదిలో ఉండే దేవుని విగ్రహాలు విరిగినా లేదా దేవుని చిత్రపటాలు పగిలా వెంటనే తీసేసి వాటిని ప్రవహించే నదిలో కాని ఏదైనా చెట్టు కింద పెట్టండి. ఇక పవిత్రమైన తులసికోట ఎండిపోతే చాలామంది భయపడిపోతూ ఉంటారు. పూజించే తులసమ్మ ఎండిపోతే మీ ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉందని అర్థం. అలాగే మీ ఇంటికి ఆర్థిక కష్టాలు రాబోతున్నాయని సంకేతం. కాబట్టి తులసికోట ఎండిపోతే వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోండి. ఇక ప్లేట్లో అన్నం వడ్డించేటప్పుడు వెంటనే 3 గరిటెల అన్నం పెట్టకూడదు. కాబట్టి 2 గరిటెల అన్నాన్ని ప్లేట్లో వడ్డించాలి. ఇక రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని చాలామంది పండితులు చెబుతున్నారు. ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే శనిదోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక వాస్తు ప్రకారం మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదని మన వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మంచానికి ఎదురుగా అద్దం ఉంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఇక ఒక్కోసారి కలలో పాములు కనిపిస్తాయి. అలాంటప్పుడు చాలామంది భయపడిపోతారు. కాని కలలో పాములు కనిపిస్తే సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని, ధనాకర్షణ పెరుగుతుందని నమ్మకం. ఇక సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదు. ఒకవేళ ఊడిచినా ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.